వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ విషయంలో వర్క్ చేస్తున్న వాళ్ళకి నిజాలు తెలియాలి అని ఏంజల్ చెప్తున్నారు. అసలు దేని గురించి ఏం తెలియాలి వాళ్ళకి, అండ్ ఏంజల్ ఈ విషయంలో మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ లైఫ్లో సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలని చెప్పి కుట్ర చేశారు. అసలు ఏంటది, ఎవరు చేసింది కుట్ర, ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, ఒక న్యూ బిగినింగ్ అండి. ఓకేనా, మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ మీకు మొదలు లేకుండా చేయాలని అనుకుంటున్నారు. మీరు ఒక ఉత్సాహంతో ఏదైనా మొదలు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎస్, ఒక హోప్ అయితే ఉంది, డివైన్ మీద నమ్మకం అయితే ఉంది. ఎలాగైనా చెయ్యాలి అనే ఒక సంకల్పం కనిపిస్తుంది. ఒక ఏంటి అంటే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చేద్దాము, చేసి తీరుదాము అని చెప్పి. అంటే ఇక్కడ సెల్ఫ్ డౌట్ అస్సలు లేదండి, దానికి ఛాన్సే లేదు. చాలా నమ్మకంతో డివైన్ మీద, మీ యొక్క స్కిల్ మీద, మీ మీద, ఓకేనా, లేదా దాని గురించి ఫ్యాక్ట్స్ మీరు చెక్ చేసి నాలెడ్జబుల్గా ఉన్నారు. ఓకేనా, ఓకే సిద్ధం, ఈ వైపుగా ప్రయాణం చేద్దాం అని మీరు నిర్ణయించేసుకున్నారు. అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ వైపుగా మీరు వెళితే మీకు నిలబడడానికి మీరు జీవితకాలం దానిని అది మిమ్మల్ని పోషించేలాగా, లేదంటే దానివల్ల మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు, ఓకేనా, ఒకరు అవకాశంగా తీసుకోవాలని కర్ర పట్టుకొని ఎదురు చూస్తుంటే వలస వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీ విషయంలో అవకాశంగా తీసుకొని. ఇంకొకరు వైట్ రోజ్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ అండి. మీరు చాలా తెల్లగా, లేదంటే మీరు అట్రాక్టివ్గా, బ్రైట్గా, మీరు తెల్ల పేపర్ లాగా కనిపిస్తున్నారు ప్రస్తుతం. సో మీ మీద ఏదన్నా ఇంకు వెయ్యాలి అని చెప్పి ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు, సపోర్ట్గా ఉండాల్సిన వాళ్ళు, ఓకేనా, మీ ప్రయాణాన్ని ఆపాలి అనుకుంటున్నారు. వాళ్ళకి ఏంజల్ కూడా చెప్తున్నారు, మీరు ఆపాలి అనుకున్న పని కరెక్ట్ కాదు. ఒకరి ప్రయాణాన్ని, ఒకరి గమ్యాన్ని, ఒకరి విషయంలో జరగాల్సిన మంచి చెడుల్ని, తండ్రి కొడుకులండి, ఆపాలి అనుకున్న ప్రయత్నం అనేది మంచిది కాదు, మీరు ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి ఆపుతున్నారు. ఓకేనా, మీ ప్రయాణంలో, మీ జీవితంలో ఒక మొదలు లేకుండా చేయడానికి, ఒక ఫేస్ని ఆపడానికి మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఆ విషయంలో ఏంజిల్ ఆపుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వెన్నుపోటు కుట్ర అనేది వీళ్ళు వేస్తుంది నిజమే. మిమ్మల్ని నమ్మించి వెన్నుపోటు కుట్ర వేద్దాం అనుకుంటున్నారో, దానివల్ల మీకు మొదలు లేకుండా వాళ్ళ యొక్క ప్రాసెస్లో, వారి యొక్క ఆలోచనలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది అంతవరకు అలాగే ఉంది, కానీ అది నిజం కాదు. ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారోనండి, టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ మెడకి చుట్టుకునేలా చేయాలి అని చెప్పి ఒక 5గురు కేవలం దీనికోసమే నియమింపబడ్డారు. ఓకేనా, ఈ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇంటి పెద్ద ఫ్యామిలీ పర్సన్, మీ ఓన్ కార్మిక్ ఫాదర్ ఆర్ ఓన్ అప్పర్ ఫాదర్, ఓకేనా అండి, నైబర్ ఫాదర్, టేక్ యాజ్ రీజనెట్ ఆ పర్సన్ని వెన్నుపోటు వెయ్యాలి అంటే వాళ్ళు మీ విషయంలో వెన్నుపోటు వెయ్యగానే వాళ్ళని కూడా అదే విషయంలో వాళ్ళకి వెన్నుపోటు వేసి వాళ్ళని కనిపించకుండా చేసేయాలి. ఇంకా వాళ్ళ లైఫ్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పి ఒక 5గురికి చెప్పారు. ఉన్న 6గురు, ఉన్న 9 మందిలో ఒక 5గురికి మేల్ పర్సన్స్కి చెప్పారండి. ఉన్నది మొత్తం 6గురు మేల్ పర్సన్స్ అయితే, ఈ ఒక్క మేల్ పర్సన్ని తీసేస్తే ఇంకో 6గురు మేల్ పర్సన్స్, అవునా, ఎస్ ఉన్నది 6గురు మేల్ పర్సన్స్ అండి. ఇంట్లో ఒక పెద్ద ఉన్నారు, ఒక స్మాల్ బాయ్ ఉన్నారు, బ్రదర్ ఎనర్జీలో ఉన్నారు, అండ్ 5గురు కూడా నైబర్ ఎనర్జీలో ఉన్నారండి. ఓకేనా, బయట ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళందరూ మీకు తెలుసు, చూస్తారు, మీరు మాట్లాడకపోవచ్చు, బట్ ఏంటంటే మీకు తెలుసు. ఓకేనా, వీళ్ళేంటి అంటే ఇక్కడ మేల్ పర్సన్ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఇంటి పెద్ద, లేదా మీకు సపోర్టివ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా వెన్నుపోటు వేయాలని అనుకుంటున్నారు. దీనికోసం 5గురికి సపరేట్గా ఇది చెప్పారు. ఓకేనా, సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఓకే, బట్ ఏంటి అంటే తర్వాత వాళ్ళ ఇప్పుడు 5గురు కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే క్రమంలో ఈ 5గురు కూడా దొరికిపోవాలి అని చెప్పి భార్యాభర్తలు కుట్ర చేశారు. సో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు అయిపోతారు. వీళ్ళు సైలెంట్గా చేతులు కడిగేసుకొని సైడ్ అయిపోవచ్చు అనుకుంటున్నారు. సో ఇది కేవలం మీ మీద లేదా మీ కుటుంబం మీద చేస్తున్న కుట్ర కాదు. ఓకేనా, మిమ్మల్ని కేవలం ఒక ఎరలాగా, ఒక చేపలాగా వాళ్ళు వాడుతున్నారు. మిమ్మల్ని చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళకి చెప్పి వాళ్ళ జీవితాలని అక్కడే ఆపేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మీ ప్రయాణాన్ని ఆపాలనుకుంటున్నారు. ఇక్కడ మేల్ పర్సన్స్ ఇద్దరికి ఎదుగుదల ఉండకూడదు.
అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే పితృదేవుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ పితృదేవుళ్ళకి వీళ్ళంటే ఇష్టం. గ్రాండ్ పేరెంట్ ఎవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళకి మేల్ పర్సన్స్, మీ ఫాదర్ కావచ్చు, లేదంటే మీ బ్రదర్ ఎనర్జీ కావచ్చు, ఎవరైతే ఉన్నారనండి మ్యారేజ్ అంటే మీ పార్ట్నర్ అండ్ మీ యొక్క మావయ్య గారు, ఓకేనా, ఎవరైతే ఉన్నారో వాళ్ళండి, వాళ్ళ మీద ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి, ఓకేనా. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళంటే ఇష్టం, లేదా వాళ్ళ తీరిష్టం, లేదా వాళ్ళ యొక్క గుణం ఇష్టం, వాళ్ళకి సపోర్టివ్గా మంచి జరగాలని కోరుకునే వాళ్ళు. ఆబ్వియస్లీ వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు. కాకపోతే కొంతమంది సెకండరీలు ఉంటారు కదా, వాళ్ళకి అది నచ్చలేదు. కాకపోతే దానిని వాళ్ళు ఏంటి అంటే విపరీతం అయిపోయి ఈ విధంగా పులి స్టాపులు పెట్టుకునేదాకా, బురదలేసేదాకా, ఇంకులు చల్లేదాకా వచ్చేసారు, ఓకేనా. వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారు. అదైతే క్లియర్గా జరగదు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఇక్కడ మీరు ప్రొటెక్టెడ్, మీ ఫ్యామిలీ ప్రొటెక్టెడ్. అందుమూలంగా ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో మీ చుట్టూ కూడా గూఢాచారులు మీ జోలికి వచ్చిన తర్వాత వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసేయాలి, లేదా వాళ్ళు మీ మీద బురదేసే క్రమంలో టార్గెట్ అండి, లేదా మెయిన్ ఫోకస్, లేదంటే మెయిన్ ఏడుపు వాళ్ళ మీదే ఉంది, ఓకేనా. చాలా స్ట్రాంగ్గా భార్య భర్తలు ఇద్దరు. ఇక్కడ మీరు వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అండి. సో మిమ్మల్ని బాధ పెట్టి మీకు మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ హెడ్, వాళ్ళకి వెన్నుపోటు వేయడానికి అవకాశం లేదు. 7 మెంబర్స్ క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారు. ఆ 7 మెంబర్స్ వారి జీవితాలను తలకిందులు చేసేసుకోవడానికి చూస్తున్నారు, ఓకేనా. చేయాలనుకుంది మంచి పని కాదు. వాళ్ళు ఏదన్నా ఒక అడుగు తప్పటడుగు వేసినా సరే ఇక్కడ వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. సహాయం చేస్తా అనుకున్న వాళ్ళు ఫోన్లు ఎత్తరు, కనిపించరు, కనీసం సమాధానం కూడా చెప్పరు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మీకు తెలియదు. కాబట్టి మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరినైతే మీకు డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టమని చెప్తున్నారో, ఓకేనా. సో అది మిమ్మల్ని డైరెక్ట్గా అంటే మీకే డబ్బులు ఇచ్చి మీకే చెప్తున్నారు, లేదంటే మీ ఇంట్లో ఓన్ కార్మిక్ బ్రదరు, అప్పర్ బ్రదరు, టేక్ యాజ్ రీజనట్ అండి, లేదా మీ విషయంలో కలగజేసుకుంటున్న వాళ్ళు, ఓకేనా. గూఢచారులు మొత్తాన్ని ఇబ్బంది పెట్టేద్దాం, ఇంకా వాళ్ళకి తిరుగుండదు, వాళ్ళే నిలబడిపోవచ్చు ఆ సామ్రాజ్యంలో, ల్యాండ్ మీద వాళ్ళే పై అడుగు ఉంటుంది. వాళ్ళ బాధ ఏంటి అంటే మీ కుటుంబం ముందు వాళ్ళు ఆనట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకు ఉందండి, ఎవరికి ఉండే కీర్తి ప్రతిష్టలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంది. వాళ్ళు అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, ఓకేనా. మిమ్మల్ని ఆపాలి, ఇబ్బంది పెట్టాలని వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళ గౌరవాన్ని పెంచుతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళని నేలకు కూల్చేస్తుంది ఉన్న ప్లేస్ నుంచి. ఇప్పుడు వాళ్ళ నేల మీద ఉంటే ఇంకా పాతాళానికి పడిపోతారు మీ దారికి అడ్డు రావడం వల్ల. అప్పుడు కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి పెరగడం కాదు, మొత్తం ఉన్నాయి కూడా కరిగిపోతాయి, ఓకేనా. వాళ్ళు మీ విషయంలో అవకాశంగా తీసుకోనంత వరకే వాళ్ళు మీ చుట్టూ కనిపిస్తూ మీ వాళ్ళ మాటలు మీకు వినిపిస్తూ ఉంటాయి. ముందు అవకాశంగా తీసుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళందరూ మీ చుట్టూ కనిపిస్తున్నారు, ఓకేనా అండి. ఇక్కడ మేల్ పర్సన్ ఇబ్బంది పెట్టేయాలి, ఇద్దరు జీవితాలని 7గురిని నిలబడకుండా చేసేయాలి. 7గురి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఫ్రూట్స్, పళ్ళు, ఓకేనా. అండ్ ఎమోషనల్గా హీలింగ్, లేదంటే ఎమోషనల్ డ్రామా, ఓకేనా. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. అండ్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్, ఓకేనా. వాళ్ళు ఏంటి అంటే ఫెమినైన్ ఎనర్జీస్తో వాళ్ళకి సంబంధించి గోల్డ్ కావచ్చు, ఓకేనా. సో వాళ్ళ ఎనర్జీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, జరగడానికి ఆస్కారం అయితే లేదు, ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.